మనం నెహ్రూ జూలాజికల్ పార్క్ అనుకుంటే నార్మల్ గా అన్ని ప్లేస్లకు వెళ్ళేలాగానే వెళ్దాం అనుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం సీన్ రివర్స్ అవుతుంది. సో అట్లాంటి బ్యాక్ ప్యాక్స్ మనకు లోపల అలో చేయరంట. ఒకటి సఫారీ అనమాట. సో ఇక్కడ నుండి సఫారీకి వెళ్ళాలంటే కొంచెం 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్స్ జంక్షన్ బై సాయి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫుల్ లెంత్ వీడియో తీస్తున్నా. యాక్చువల్లీ మేము ఇప్పుడు నెహ్రూ జూలాజికల్ పార్క్ వెళ్దాం అనుకుంటున్నాం. సో నెహ్రూ జూ పార్క్ అంటే నార్మల్గా కాకుండా దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే చాలా డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి అనమాట. నెహ్రూ జూలాజికల్ పార్క్ వెళ్ళాలనుకుంటే, జూ పార్క్ వెళ్ళాలనుకుంటే చాలా ఇన్ఫర్మేషన్ ముందే తెలిసి ఉండాలి మీకు. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో మీకు ఉంటుంది. సో తప్పకుండా వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. చలో వెళ్దాం పదండి. అయితే వచ్చినాం ఇప్పుడు మెహదీపట్నం ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. దగ్గర ఒక 12 కిలోమీటర్స్ ఉంది. ఇంకా మనం నెహ్రూ జూలాజికల్ పార్క్ అనుకుంటే నార్మల్ గా అన్ని ప్లేస్లకు వెళ్ళేలాగానే వెళ్దాం అనుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం సీన్ రివర్స్ అవుతుంది. యాక్చువల్లీ చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి లోపలికి వెళ్ళాలంటే. అవన్నీ నేను మీకు ఈ వీడియోలో క్లియర్ గా డీటెయిల్ గా చెప్తా. నేను చూడండి, చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని. అయితే ఎస్, ఫాస్టాగ్ ఉంటుంది. ఫాస్టాగ్ ఉంటుంది ఇక్కడ మీకు. సో కార్ తీసుకొచ్చినప్పుడు మీకు ఫాస్టాగ్ ఉంటే మాత్రం 50 రూపీస్ కట్ చేసుకుంటారు పార్కింగ్ కి. కార్ పార్కింగ్ అయితే మనకు చాలా ఉంటుంది, చాలా పెద్ద పార్కింగ్ ఉంటుంది మనకు. సో పార్కింగ్ టెన్షన్ ఉండదు. లోపలికి వచ్చాము, ఇప్పుడే టికెట్స్ తీసుకున్నాము. యాక్చువల్లీ హైలైట్ ఏంటంటే మనము బ్యాక్ ప్యాక్స్ తీసుకొస్తాం కదా, ఇట్లాంటి బ్యాక్ ప్యాక్స్. సో అట్లాంటి బ్యాక్ ప్యాక్స్ మనకు లోపల అలో చేయరంట. సో బయటే మనం పెట్టేసి లాకర్స్ ఉంటాయి, లాకర్స్లో పెట్టేసి వెళ్ళిపోవాలి. ఇక్కడ మనము పేపర్ బ్యాగ్స్ అంటే క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆ క్లాత్ బ్యాగ్స్ తీసుకురావాలంట. అవే లోపలికి అలో చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇట్లాంటి కవర్స్ తెచ్చుకున్నారు అనుకోండి, దీంట్లోనే మనము పెట్టుకొని వెళ్ళాలి. మేము ఎక్స్ట్రా క్యారీ చేసాము. అండ్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని అలో చేయరంట వాళ్ళు. సో ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం ఇంకా. సో మీరు ఇట్లా ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ క్లాక్ రూమ్ ఉంటుంది. ఆ క్లాక్ రూమ్లో లాక్ రూమ్ ఉంటుంది. దాంట్లో మనము ఈ బ్యాగ్స్ అనేవి డిపాజిట్ చేయొచ్చు. మళ్ళీ వెళ్ళేటప్పుడే తీసుకోవాలి ఇంకా. సో ఇలాంటిది ఒకటి బ్యాగ్, ఆ బ్యాగ్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం. ఇంకా మేము ఇప్పుడు అదే చేస్తున్నాం. ఇప్పుడు ఇక ఇట్లాంటి క్లాత్ కవర్స్ తీసుకెళ్ళచ్చు మనం, ఇట్లాంటివి. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రూమ్ ఉంటుంది, క్లాక్ రూమ్. అండ్ అక్కడ ఎంట్రన్స్ పక్కా చెక్ చేస్తారు. ప్రతి బ్యాగ్, ప్రతి ఐటము, ఏమైనా ప్లాస్టిక్ కవర్స్ ఉన్నాయా అట్లాంటివన్నీ చెక్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లేస్ ప్యాకెట్స్ తీసుకొచ్చారనుకోండి, ఆ లేస్ ప్యాకెట్ పైన కవర్ ఉంటుంది కదా, అది కూడా తీసుకెళ్ళనివ్వరు మిమ్మల్ని. అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. ఈ ఇమేజ్లో కనిపిస్తున్న ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే మనకు లోపలికి అలో చేయరు. ఎందుకు అలో చేయరు అంటే ఆ ప్లాస్టిక్ ఐటమ్స్ ఏమన్నా యానిమల్స్ ఏమైనా కన్జ్యూమ్ చేస్తాయేమో అని చెప్పేసి అలో చేయరు. అదొకటి బాగా అనిపించింది నాకైతే. ఇప్పుడే వచ్చాము, లోపలికి ఎంట్రీ ఇచ్చాము ఇప్పుడే. యాక్చువల్లీ మనం ఎంటర్ కాగానే ఇక్కడ టికెట్స్ ఉంటాయి అనమాట, బగ్గీ టికెట్స్ ఇవి. ఈ బగ్గీ తీసుకొని వెళ్ళామనుకోండి 4 పాయింట్స్ కవర్ చేస్తుంది మనల్ని. 4 పాయింట్స్ కవర్ చేస్తుంది. ఆ 4 పాయింట్స్లో ఒకటి సఫారీ అనమాట. సో ఇక్కడ నుండి సఫారీకి వెళ్ళాలంటే కొంచెం 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. సో కొంచెం కష్టం అవుతుంది కాబట్టి పిల్లల్ని పట్టుకొని, సో కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఏం చేయాలంటే ఇక్కడ బగ్గీ తీసుకుంటాం కదా, అక్కడ వెళ్తుంది చూడండి ఆ బగ్గీ. సో అది తీసుకుంటాం కదా, అది 3rd పాయింట్లో సఫారీ ఉంటుంది. 3rd పాయింట్లో మనం దిగి సఫారీ చూసేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసి బగ్గీలో 4th పాయింట్కి వెళ్ళి మళ్ళీ మనం ఎక్కడైతే బగ్గీ ఎక్కామో అక్కడికి వచ్చి డ్రాప్ చేస్తారు. ఇలాంటి మ్యాప్స్ మనకు చాలా చోట్లలో ఉంటాయి. ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు? ఎక్కడికి వచ్చినాం బేటా? జూ. పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. మనం ఎంత మార్నింగ్ వస్తే అంత మంచిది.
అన్నీ కవర్ చేయొచ్చు. లేదంటే చాలా లేట్ అవుతుంది. ఇక్కడ టికెట్స్ దగ్గర కానీ సఫారీ దగ్గర కానీ చాలా లేట్ అవుతూ ఉంటుంది. సో ఈ జూ పార్క్కి సంబంధించిన ప్రైజెస్, సఫారీ రైడ్ కానీ బగ్గీ రైడ్ కానీ ఎంట్రన్స్ టికెట్ కానీ అవన్నీ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ స్క్రీన్ పైన వేస్తాను చూడండి. పాస్ చేసుకొని చూడండి ఒకసారి. సో ఇవే బగ్గీస్ అనమాట. ఇది ఎక్కి మనం మన రైడ్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. సో బగ్గీలో ఎక్కినాం. బగ్గీలో ఎక్కిన తర్వాత వెళ్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి బర్డ్స్, స్నేక్స్ అండ్ క్రొకోడైల్స్ అంట. ఫస్ట్ పాయింట్ అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. అదేదన్నా ప్యారెట్స్ వచ్చినాయి. ప్యారెట్స్ చాలా బాగుంది. చాలా డిఫరెంట్. ప్రతి యానిమల్ దగ్గర ఇలాంటి బోర్డు ఉంటుంది. ఈ బోర్డు పైన క్యూఆర్ కోడ్ ఉంది కదా. ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే ఆ యానిమల్ కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ వచ్చేస్తుంది అనమాట. రిలాక్స్ అవుతున్నాయి. ఇక్కడ గ్రీనరీ చూడండి ఒకసారి ఎంత బాగుందో. చాలా బాగుంది. అసలు టైర్డ్నెస్ అనిపించదేమో అనిపిస్తుంది, అంత బాగుంది. చల్లగా ఉంది, మంచిగా నీడ. ఎక్కడ అంటే అక్కడ కూర్చొని తినొచ్చు మనం ఫుడ్ తెచ్చుకుంటే. బాగుంది. నా వెనకేమన్నా వస్తే చెప్పండి. సో ఫస్ట్ పాయింట్ మీరు కవర్ చేసిన తర్వాత, ఫస్ట్ పాయింట్లో మీరు క్రొకోడైల్స్ కవర్ చేసిన తర్వాత పక్కనే స్నేక్స్ ఉంటుంది, రెప్టైల్స్ అనమాట. సో రెప్టైల్స్కి మనం సపరేట్గా టికెట్ తీసుకోవాలి, అది ఫ్రీ ఉండదు. సో పర్ చైల్డ్ వచ్చేసి 10 రూపీస్, అడల్ట్స్ అయితే 30 రూపీస్ టికెట్స్ తీసుకోవాలి. ముందు మూవ్ చేస్తే మొత్తం మూవ్ అవుతుంది ఇది. వావ్, ఇదేంటి? రాచనాగు, కింగ్ కోబ్రా. ఇక్కడ ఫాజిల్ పార్క్ అని ఉంది కదా. ఫాజిల్ పార్క్ అసలు మిస్ అవ్వకండి, పక్కా చూడండి. ఫాజిల్స్ అంటే తెలుసు కదా అందరికీ. చనిపోయిన, చాలా రోజుల క్రితం చనిపోయిన డైనోసార్స్ అవి ఇవి ఉంటాయి కదా, వాటి బోన్స్ అన్నమాట. సో మేము ఫస్ట్ పాయింట్ నుండి సెకండ్ పాయింట్ దగ్గరికి వచ్చినాం. సెకండ్ పాయింట్ దగ్గర ఇవన్నీ ఉన్నాయన్నమాట, ఇవన్నీ ఉంటాయంట. సో ఇక్కడ చూడడానికి వెళ్తున్నాం ఇప్పుడు. సెకండ్ పాయింట్ ఇది బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఇది జోక్ చేస్తుంది. హలో ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. హాయ్ అమ్మో, హంసలు అరుస్తున్నాయి ఫ్రెండ్స్. అంటుంది. ఘోరంగా తిరుగుతున్నాం, ఈ ఫుడ్ వేసుకొని తిరుగుతున్నాం. ఎండ కూడా అట్లనే ఉంది, చలికాలం అయినా కూడా ఎండ కొడుతుంది. మేము ఇప్పుడు హంసల దగ్గరకు వచ్చినాం, చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్ హంసలు. అరే మస్తు పెద్దగా ఉన్నాయి. ఇది చూడండి, నిల్చుంటే మనంతుంది. నిజంగా మనంతుంది ఇది. వామ్మో. హాయ్ అద్వైత్, నీకెంత పెద్దగా ఉందిరా? అది నీకెంత పెద్దగా ఉంది. గ్రాఫిక్స్ లెక్క ఉంది, గ్రాఫిక్స్ లాగా ఉంది నిజంగానే. వావ్, గుద్దుతే ఎగిరి పడతా. అమ్మా ఇదైతే నార్మల్గా లేదు, అసలు వెరీ హెవీ.
చీతా రెస్ట్ తీసుకుంటుంది. అది ఇక్కడ రాదు బేట, ఇది వెళ్తుంది కదా, బోన్ ఉంది కదా, పడుకుంది బేట, మంచిగా చిల్ అవుతుంది. వావ్, లైన్ చూడండి, బాలయ్య బాబు గుర్తొస్తున్నారు ఈ లైన్ చూస్తే. తెలుగు ఇండస్ట్రీలో బాలయ్య బాబు, తమిళ ఇండస్ట్రీలో సూర్య గుర్తొస్తారు లైన్ చూస్తే నాకు. ఫైనల్లీ సఫారీ దగ్గరికి వచ్చినాం. చూడండి మా వెహికల్ ఇదే. సో దీని కూడా 3rd పాయింట్లో సఫారీ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఏసీ వెహికల్స్ ఉంటాయి, నాన్ ఏసీ వెహికల్స్ ఉంటాయి. ఏసీ వెహికల్స్కి ఏమో ఓన్లీ మిర్రర్స్ ఉంటాయి అన్నమాట, దీనికేమో ఇట్లా జాలీలు ఉంటాయి. చూడండి, ఇగో ఇది నాన్ ఏసీ వెహికల్, ఇది మొత్తం ఓపెన్ ఉంటుంది అనమాట, ఓన్లీ మిర్రర్స్. మా రైడ్ స్టార్ట్ అయింది. జస్ట్ ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను నేనైతే. ఈ సఫారీ రైడ్కి సంబంధించి వీడియో ఫుటేజ్ అయితే మొత్తం నేను ఇక్కడ పెట్టట్లేదు ఇప్పుడు, ఎందుకంటే మీరు వచ్చినప్పుడు మీకు కూడా ఎగ్జైట్మెంట్ ఉండాలని చెప్పేసి ఈ వీడియో మొత్తం ఏం పెట్టట్లేదు ఇక్కడ. అండ్ మీకు యానిమల్స్ అయితే ఓపెన్గానే ఉంటాయి కొన్ని, అవి మీకు కనిపిస్తాయి, దగ్గరికి కూడా వస్తాయి అన్నమాట. బాగుంటుంది, చూడండి ఒకసారి. సఫారీ అయిపోయింది. ఫైనల్లీ తిరిగి తర్వాత మాకు చాలా సేపటి తర్వాత ఒక ప్లేస్ దొరికింది తినడానికి. ఇక్కడ కూర్చున్నాం. సో ఇప్పుడు తింటాం ఇక్కడ. ఫుడ్ విషయానికి వస్తే మనము ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ తీసుకొని రావచ్చు ఇక్కడ తీసుకొని వచ్చి తినవచ్చు. కాకపోతే ఏంటంటే మనం వచ్చిన దగ్గర నుండి మనము క్యారీ చేసుకోవాల్సి ఉంటుంది తినేంత వరకు, అదొక్కటే ఇష్యూ. అండ్ ఇన్ కేస్ మీకు బయట ఫుడ్ ఓకే అయితే కనుక మనకు ఇక్కడ క్యాంటీన్స్ కూడా ఉంటాయి. క్యాంటీన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ వాటర్ బాటిల్ కొంచెం కాస్ట్ అనిపించింది నాకు, 40 రూపీస్ వాటర్ బాటిల్ ఉంది. బట్ బెస్ట్ థింగ్ ఏంటంటే 40 రూపీస్ తీసుకున్న తర్వాత వాటర్ బాటిల్ ఎంటీ అయిపోయాక ఎంటీ వాటర్ బాటిల్ వాళ్ళకి ఇచ్చేస్తే 10 రూపీస్ మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఇచ్చేస్తారు మనకి. అంటే బాటిల్ని అక్కడిక్కడ పడేయకుండా ఇదొక మంచి ఐడియా అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. వీళ్ళు ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు, ఆ ప్రోగ్రామ్ నాకు చాలా బాగా నచ్చింది. అదేంటంటే ఇప్పుడు మనము వెళ్ళినప్పుడు మీకు ఏమైనా యానిమల్ కానీ బర్డ్ ఏదైనా నచ్చింది అనుకోని దాన్ని మనము అడాప్ట్ చేసుకోవచ్చు. సో దానికి మెయింటెనెన్స్కి అయ్యేదంతా మనం బేర్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇలా ఒకటి అడాప్ట్ చేసుకున్న తర్వాత దాని పక్కన మన నేమ్తో బోర్డు కూడా పెడతారు ఇట్లా. ఇక్కడ చూడండి ఎలా ఉందో. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. చూడండి, ఫైనల్గా మేము టాయ్ ట్రైన్ ఎక్కడానికి వచ్చాము ఇప్పుడే. ఇది ఏంటంటే జూ పార్క్ చుట్టూ ఒక రౌండ్ వేస్తుంది అన్నమాట టాయ్ ట్రైన్. దీని టికెట్ వచ్చేసి 45 రూపీస్ పర్ హెడ్, అడల్ట్స్ అయితే. చిల్డ్రన్కి అయితే ఇంకా తక్కువనే ఉంటుంది. సో ఇప్పుడు వస్తుంది చూడండి ఒకటి, అదే ట్రైన్ అనమాట, టాయ్ ట్రైన్. చాలా దూరంలో ఉంది, దగ్గరికి వస్తుంది చూడండి. వావ్, పిల్లలు అయితే బాగా ఎక్సైట్ అవుతారు దీనికి. ఇదే అన్నమాట టాయ్ ట్రైన్. మన టాయ్ ట్రైన్ వచ్చేసింది. సో నెహ్రూ జూ పార్క్ నుండి బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చేసి చాలాసేపు అయిపోతుంది. అండ్ ఇంకాసేపట్లో ఇంటికి రీచ్ అయిపోతాం మేము. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే బాగా అనిపించింది మాకు.
కాకపోతే ఏంటంటే మనము లగేజ్ ఎక్కువగా తీసుకెళ్తే మనం క్యారీ చేయాల్సి వస్తుంది, మొత్తం క్యారీ చేసుకుంటూ తిరగాల్సి వస్తుంది లగేజ్ అయితే. సో లగేజ్ ఎంతవరకు అయితే అంత తక్కువ క్యారీ చేసేటట్టు చూసుకోండి మీరు, ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ తీసుకెళ్ళండి లగేజ్. అండ్ అట్లనే మీరు మెట్రోకి వెళ్తే బెటర్, అంటే దూరం నుండి వచ్చేవాళ్ళు మెట్రోకి వెళ్తే బెటర్. అఫ్జల్గంజ్ కానీ లేదంటే MGBS దగ్గర దిగేసి అక్కడ నుండి ఏదైనా ఆటో హైర్ చేసుకుని వెళ్తే బెటర్, దగ్గరే ఉంటుంది అక్కడ నుండి. కార్ ఏంటంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, కొంచెం ప్రాబ్లం అవుతుంది. అంటే మీకు కారు ఓకే అనుకుంటే, కంఫర్ట్ అనుకుంటే కారే తీసుకొచ్చుకోండి, నో ఇష్యూ. అండ్ ఇంకోటి ఏంటంటే టికెట్స్ ప్రతిదానికి అంటే ఇప్పుడు మా టాయ్ ట్రైన్ కానీ లేదంటే స్నేక్స్ రెప్టైల్స్ అవన్నీ చూడాలంటే కానీ ఎంట్రీ టికెట్స్ మనకు కౌంటర్స్ ఉంటాయి. సఫారీకి కూడా కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్ లేకపోతే మనం ఆన్లైన్ కూడా టికెట్స్ తీసుకోవచ్చు. దానికి ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ నేను ఇక్కడ స్క్రీన్ పైన వేస్తాను చూడండి. ఆ వెబ్సైట్ నుండి మీరు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అంటే క్యూలో నిలబడి బుక్ చేసుకునే దానికంటే అలా బుక్ చేసుకోవచ్చు అనమాట. ఏంటంటే ఇన్ కేస్ మీకు పిల్లలు నడవలేకుండా పిల్లలు ఉన్నారనుకోండి, కొంచెం నడవడం ఇబ్బందిగా ఉంటే మాత్రం మీరు ఎంట్రీ దగ్గరనే బగ్గీ ఉంటుంది అనమాట మనకి. అంటే 4-వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి, అవి హైర్ చేసుకోండి. పర్ హెడ్ 80 రూపీస్ ఏమో ఉంటుంది. అది కొంచెం ఈజీ అనిపిస్తుంది అనమాట. ఒక పాయింట్ నుండి ఒక పాయింట్కి, ఇంకో పాయింట్ నుండి ఇంకో పాయింట్కి ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది. లేదంటే నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. పిల్లలు ఎవరు లేరు, మేము నడవగలుగుతాము అనుకుంటే అవి లేకపోయినా ఏం కాదు, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అంత దూరం ఏం లేవు, దగ్గరే ఉన్నవి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు సైకిల్స్ కూడా దొరుకుతాయి రెంట్కి, ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా ఉంటాయి అనమాట రెంట్కి. అవి కూడా బుక్ చేసుకొని కావాలనుకుంటే అవి కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. అండ్ అంతే అండి, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. బట్ ఇందులో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్గా ఫాలో అయితే వెళ్తే మాత్రం అంత ఈజీగా అయిపోతుంది, లేదంటే కొంచెం కష్టపడాల్సి వస్తుంది అనమాట అది. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గానే అనిపించింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్ కూడా చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మీ అందరికీ. చలో బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.